దేవునికి స్తోత్రం. కరెక్ట్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ రాత్రి దేవుని యొక్క ఉన్నతమైన కృప మనకు తోడుగా ఉండి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరములో మిమ్మల్ని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, మొదటిది మరొకసారి చదవండి. నా ప్రార్థన మందిరములో నా పిల్లలను నేను ఆనందింప చేస్తాను. దేవుని స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న ప్రతి వాగ్దానము దేవుని మందిరముతో కలిసి ఉండే వాక్యాలు మనకు మొదటి నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డలారా, మీరు గమనించండి, మీకు గుర్తుందో లేదో, మొదటిగా మీకు జ్ఞాపకం చేశాను. మొదటి దినం, నూతన సంవత్సరంలో మొదటి దినం మీకు ఏ వాక్యాన్ని జ్ఞాపకం చేశాను? మీ మధ్యన నా మందిరం ఉంచేదను, మీ మధ్యలో నేను నడిచేదను. దేవుని స్తోత్రం. ఈ సంవత్సర కాలంలో దేవుని వాగ్దానము అద్భుతమైనది. ఆయన మందిరములో ఉన్న మనకు ఆయన మనల్ని ఆనందింప చేస్తానని ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరం మొదటి దినం మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచేదను, నేను మీ మధ్యలో నడిచేదను, నేను మీకు దేవుడినై ఉండేదను, మీరు నాకు పిల్లలై ఉంటారు. దేవుని స్తోత్రం. అవును, ఆయన మనకు దేవుడు, మనం ఆయనకు పిల్లలం. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట తెలుసా? నా మందిరములో నా బిడ్డలను నేను ఆనందింపు చేస్తాను. ఆనందం అనేది, సంతోషం అనేది, సమాధానం అనేది, ఆరోగ్యం అనేది, ఆశీర్వాదం అనేది, అద్భుతం అనేది, స్వస్థత అనేది, మేలు అనేది ఎక్కడ దొరుకుతుందంటే మందిరంలోనే. బిడ్డలారా, మందిరములో మనకు మేలు దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది. మందిరానికి వచ్చిన ప్రతి వారితో దేవుడు మాట్లాడతాడు, మీ మధ్యన నేను నడుస్తాను, మిమ్మల్ని వెంబడించే తెగుళ్ళు నేను గద్దిస్తాను, మీ మీద ఏలుబడి చేస్తున్న రోగాలను నేను గద్దిస్తాను. ఆయన మాట చెలవిస్తానంట, రోగాలు గడగడ గడగడ వణుకుతాయి. ఆయన మాట చెలవిస్తే తెగుళ్ళు పారిపోతాయి. ఆయన మాట సెలవిస్తే దయ్యాలు పారిపోవటం కాదు బిడ్డలారా, తెగుళ్ళు పారిపోతాయి, శోధనలు పారిపోతాయి. ఏ విధము చేతనైనా సరే నువ్వు దేవునికి కుమారుడుగా కుమార్తెగా బ్రతకగలిగితే, దేవుడు మన మధ్యలో నడుస్తున్న దేవుడు మన మీద ఏలుబడి చేయటానికి రెడీగా ఉన్న తెగుళ్ళను ఆయన గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. గత సంవత్సరం ఎన్ని ఏలుబడి చేసాయో కదా, కుటుంబాల మీద ఎన్ని రకాలు ఏలుబడి చేసాయో, ఈ లోకానుసారమైనవి. ఇదిగో ఈ నూతన సంవత్సరం నా ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నా మందిరములో నా ప్రజలను నేను ఆనందింప చేస్తాను, నా ప్రజలకు ఆనందం ఇస్తాను, సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తాను. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధికి వస్తేనే. ఇంట్లో ఉంటే రాదు. ఇంట్లో ఉంటే నీకేమి రాదు. ఒకవేళ టీవీ కాడ కూర్చుంటే ఆ సంతోషం నీకు కలుగుతుంది, టీవీ ముందు ఉంటే ఆనందం నీకు కలుగుతుంది. అది క్షణమాత్రం ఉండే ఆనందం. టీవీలో సీరియల్ ద్వారా అయినా, సినిమా ద్వారా అయినా, నాకు తెలిసి కొంతమంది బిడ్డలు ఆ సినిమాలు సీరియల్ చూడరు, కొంతమంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి వాటి మీద మమకారాలు చావలేదు. బిడ్డలారా, అవి క్షణికమైనవన్న సంగతి
నీ హృదయానికి అర్థమైనప్పుడు వాటిని దూరంగా ఉంచుతావు. స్తోత్రం చెప్పండి. అంతే జరుగుతుంది. ఇంకా చాలా మందికి ఉంది మమకారం వాటి మీద. మనం ఏం చేస్తాం? పౌలయ్య అన్నట్టు అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. సీరియల్ చూడాలని స్వతంత్రం ఉంటుంది, సినిమా చూడాలని అనిపిస్తుంది, ఎన్నో రకాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాను ఈ రాత్రి నీకు. ఈ సీరియల్ చూడకపోతే నీ జీవితం అనవసరం అంటున్నాడు. ఎవడు? అవును, ఈ రాత్రి వచ్చే సీరియల్ చాలా గొప్పది. మంచి అవకాశం నీకు ఇస్తున్నాను. ఇదిగో ఈ సినిమా మంచిది, మంచి అవకాశం నీకు ఇస్తున్నాను. ఇదిగో ఇది మంచిది అని చెప్తాడు. కానీ ఆత్మ అంటది అది మంచిది కాదు. ఒకసారి ఓ పాస్టర్ గారు అమ్మాయి చదువుతా ఉంది, చాలా అందంగా ఉంటుంది. ఎవరమ్మాయి? పాస్టర్ గారు అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది. అమ్మాయిని చూసి ఈ సినిమా వాళ్ళు ఇష్టపడి ఎంతైనా ఇస్తాం మీకు, కానీ అమ్మాయిని మా ఫీల్డ్లో పంపిస్తారా అని అడిగారంట. మీకు కోట్లు ఇస్తాం. ఎంత? మీకు కోట్ల రూపాయలు ఇస్తాం, పంపించండి. ఇంతకు మించిన చెప్పలే ఏంటది? ఆపర్చునిటీ. ఇంతకు మించిన అవకాశం మీకు లేదిక అంటే ఆ పాస్టర్ గారు అన్నారంటయ్యా, మీ కోట్లేం గాను, మీ పేరేం గాను మాకు అవసరం లేదు. ఏ రోజు కావలసిన ఆహారం మా దేవుడు మాకు పెడతాడు అని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నానంటయ్యా. నా బిడ్డ ఇంత అందంగా ఉండమట్టే కదా వాళ్ళు అడిగింది. ఏంటి ప్రభువా, నా బిడ్డను ఎందుకు అంత అందంగా ఇచ్చావు? ఈరోజు వాళ్ళు అడిగారు, రేపు లోకం అడుగుతుంది. ఏంటి ప్రభువా అని దైవజనుడు మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ గుండెలు బాదుకొని, ప్రభువా ఇంకెవ్వరి కనుదృష్టి నా బిడ్డ మీద పడకూడదయ్యా. ఒక్కగానొక్క బిడ్డ, ఈ బిడ్డని వాళ్ళు ఆశించారేంటి ప్రభువా? అయ్యా, ఏ లోకము నా బిడ్డను ఆశించకుండా దయ చూపించవా? నా బిడ్డకి నీ కంచెని వేయవా? నీ కృప నా బిడ్డ మీద ఉంచవా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, వాళ్ళు అడిగారే కానీ నువ్వు మాత్రం చెప్పరే. వాళ్ళు అడిగారు కానీ నువ్వు మాత్రం అవకాశం ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. ఎన్ని అవకాశాలు మన దగ్గరకు వస్తాయండి, మన కళ్ళ ముందుకు వస్తాయండి. అందులో ప్రార్థన చేసే బిడ్డలు, ప్రార్థనకి వెళ్ళే పిల్లలు, ప్రార్థన చేసే బిడ్డలు కుటుంబాల మీదకి ఎన్నో అవకాశాలు వస్తాయి, రకరకాల అవకాశాలు వస్తాయి. కానీ అన్నీ మనకు మంచిది కాదు. అవకాశం ద్వారా మనకు అవమానం రావచ్చు, అవకాశం ద్వారా మనకు నిందలు రావచ్చు, ఆ అవకాశం ద్వారా మనకు తలెత్తు తిరగలేని బ్రతుకులు రావచ్చు. అందుకే బిడ్డలారా, మన పిల్లలను దేవుని సన్నిధిలో పెంచితే అలాంటి అవకాశాలు ఏమి దేవుడు మనకు ఇవ్వడు. దేవుని స్తోత్రం. ఆయన ఇవ్వడు, రానివ్వడు. నిజంగా తల్లిగా, ఓ తండ్రిగా, భక్తి కలిగిన బిడ్డగా నువ్వు ప్రార్థన చేసే బిడ్డవే, దేవుని సన్నిధిలో మొరపెట్టే బిడ్డవే. అక్కడే మోకరించి ప్రార్థన చేస్తావు, అక్కడే సీరియల్ చూస్తావు. ఉపయోగం ఏంటి? ఆ ఇంట్లోనే ప్రార్థన చేస్తావు, ఆ ఇంట్లోనే సినిమా చూస్తావు. ఎందుకు ప్రయోజనం ఏంటి? బిడ్డలారా, ఎత్తుక్కు రానవసరం లేదు అపవాది మన ఇంటికి. మనం చేసే పని, మన ప్రవర్తన, మన పరిస్థితులు ఆడికి తిన్నగా దారి చూపిస్తాయి. అందుకే దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధిలో ఉండే మనము అపవాదికి ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. వాక్యాలు ఉందన్నమాట, మీరు దుష్టునికి చోటు ఇవ్వద్దు, వాడు దుష్టుడు. అందుకే మహారాజు
దావీదు మొదటి కీర్తనే రాస్తూ అంటాడు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడే ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్ల. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా. అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి దేవుని పిల్లల్ని. లోకస్తులు అవకాశాలు ఎత్తుక్కుంటూ వెళ్ళారండి. మీకు అర్థమవుతుందా? లోకస్తులు అవకాశం కొరకు ఎత్తుక్కుంటూ వెళ్తారు, కానీ అవకాశాలు దేవుని పిల్లల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి, మన దగ్గరికి వస్తాయి, మన కాళ్ళ దగ్గరికి వస్తాయండి. మన కాళ్ళ దగ్గరికి వస్తాయి అవకాశాలు. కొంతమంది అంటారు, కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని కాళ్ళ దన్నుకోవద్దు అంటారు. నో, ఏది మన దగ్గరికి రావాలో ఏది రాకూడదో అనుమతించే మనకు ఒక అధికారి ఉన్నాడు. మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అనుమతించే అధికారి మనకున్నాడండి. మనం అనుకుంటాం, అబ్బా ఈ అవకాశం దేవుడే ఇచ్చాడు. దేవా, కోట్లు ఇస్తానన్నవయ్యా, నీకు స్తోత్రం నాయనా. అయితేంది ఒక్క బిడ్డ, వాళ్ళు కోట్లు ఇస్తారన్నారా, ఏం పోయిందిలే. మన టీవీలో కనపడదా మన బిడ్డ? కనిపిస్తుంది కదా. ఆశించాడా? ఆశించలేదు. ఎవరి దగ్గరికి రావాలో ఎవరి దగ్గరికి పంపించాలో దుష్టుడికి బాగా తెలుసు. ఆడి లోకాధికారి అండి. ఈ లోకాధికారి ఆడన్నీ తిరుగుతాడు, తిరిగి 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 మంచి మంచి అవకాశాలు తీసుకొచ్చి మన ముందు పెడతాడు. ఏది మేలో ఏది కీడో ఆలోచించవలసిన మనసు దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం. కుక్కలకు లేదు, పశువులకు లేదు ఆ మనసు. ఆలోచించే మనసు వాటికి ఉండదండి. మనస్సాక్షి వాటికి ఉండదు. ఎందుకో తెలుసా? అవి జీవప్రాణులు, పుట్టి చస్తాయి. కానీ మనం ఎవరివి? జీవించే ప్రాణి. దేవుని స్తోత్రం. పౌలయ్య రాస్తూ అంటాడు, మనం జీవించే ప్రాణులం. ఈ భూమి మీద బ్రతికినంత కాలం బ్రతుకుతాం. ఈ శరీరాన్ని ఆత్మ వెడలిపోతే యుగ యుగాలు తండ్రితో జీవించాలి. అది మనకు ఆశ. ఆ ఆపర్చునిటీ కోరుకోవాలి. ఇక్కడది కాదు, లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధం అనేది ధనాపేక్షతో కూడింది. నా దేవుని బిడ్డలారా, అనేకమైన అవకాశాలు వస్తాయి, కానీ వాటిని ఎప్పుడు కూడా మనం ఇష్టపడకూడదు. ఎందుకో తెలుసా? ఆ అవకాశం మనకు ఎవరిచ్చారు? దాని నిమిత్తమై మనము దేవుని దగ్గర విచారణ చేయాలి. అవునా ప్రభువా? ఏంటి పరిస్థితి? మిట్టగూడెంలో తామాసయ్య గారని మంచి దైవజనుడు ఉండేవారు. పౌలయ్య గారికి సమకాలికుడు, మంచి దైవజనుడు. ఆయన కీర్తన గ్రంథం మీద మంచి పట్టు ఉంటుంది ఆయనకి. కీర్తనలో మనం ఎక్కడికి వెళ్ళే మూలం పదం వాడినా టక్కని చెప్తాడు ఆయన. ఓన్లీ కీర్తన గ్రంథం మీద చెప్పమంటే అసలు ఎంత మెసేజ్ చెప్తాడు ఆయన. కీర్తనలో ఏ మూలకెళ్ళి మనం అడిగినా చెప్తాడు ఆయన. అంత బలమైన పట్టు ఉంటుంది. వాళ్ళ బంధువు ఒక అమ్మాయి రోడ్డు పక్కన ఈ పందులను తోలికెళ్తుంటే ఒకళ్ళు కారు వేసుకుని వస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి మంచి కోడలు కావాలని. సరే, పిల్లని చూశారు, ఎర్రగాను, చక్క హైట్, చాలా బాగుంటుంది. వాళ్ళు కారు అమ్మాయి, మీ ఇల్లు ఎక్కడా అంటే, అదిగో అక్కడ ఉందని చెప్పి. ఆ ఇంటికి వెళ్ళటానికి కూడా సరైన దారి లేదు. మురికి వాసన, ఓ పక్కన చుట్టిలేము, పందులకి ఓ చుట్టిలేము వీళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ పెద్దవాళ్ళతో మాట్లాడి, మీరేమనుకోనంటే ఈ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటాం, మాకు కావాల్సినంత ఆస్తి ఉంది, కానీ మా అబ్బాయికి సరిపోయిన జోడి ఈ అమ్మాయి.
భక్తి కలిగిన కుటుంబం కలిగిన వాళ్ళు. ఆ తల్లిదండ్రులు పేదరికం పోవాలని దేవుడు ఎక్కడికే పంపించాడు. బిడ్డలారా, ఆమెను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నూజువుడు తీసుకెళ్ళి ఆ కుటుంబీకులందరికీ మంచి బట్టలు కొని, ఈ అమ్మాయికి మంచి మంచి కాస్ట్లీ చీరలు కొని చక్కగా చేసుకుని చక్కగా పెళ్లి చేసుకుని వాళ్ళందరినీ పిలిచి వివాహం చేస్తే అమ్మాయి సంతోషంగా అక్కడ భక్తి కలిగి బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం. అది అవకాశం. ఆ మురికలో నుండి దేవుడు బయట తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ సౌందర్యం కలిగి ఉన్నందుకు మురికలోంచి దేవుడే బయటికి తెచ్చాడు. తీసుకెళ్ళి ఎక్కడూ పెట్టలేదు, ఓ భక్తి కలిగిన కుటుంబంలో. వాసన కొట్టిన, పరిస్థితులు బాగోపోయినా షోలమ్మతి అంటది, నేను నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకండి. నేను నల్లని దాన్ని అయితే అయ్యాను, కానీ నేను చాలా చక్కని దాన్ని. కొన్నిసార్లు దేవుడు అవకాశాలు ఇస్తారు బిడ్డలారా. భక్తి కలిగి మనం బ్రతుకుతూ ఉంటే ఆస్తులు ఉన్నవాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు కాదు, భక్తి కలిగిన వాళ్ళు అయితే వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా పర్వాలేదు. భక్తి కలిగిన కుటుంబం అయితే ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఎటువంటి ఉద్యోగం ఉన్నా పర్వాలేదు. బిడ్డలారా, వారికి ఎంత ఆస్తి ఉన్నా భక్తిహీనుడైతే, దేవుని సన్నిధికి రాని వాళ్ళైతే మనం తీసుకెళ్ళి వాళ్ళు కట్టపెట్టి మన పిల్లల జీవితాలు పాడు చేసిన వాళ్ళు అవుతాం. ఓ భక్తి కలిగిన కుటుంబంలో పెరిగిన పిల్లలు, దేవుని మందిరములో పెరిగిన పిల్లలు, ఆయన బల్ల చుట్టూ పెరిగిన పిల్లలు, వాళ్ళ జీవితాలను మనం పాడు చేస్తాం. దేన్ని ఆశించి? ఆస్తిని ఆశించి, ధనాన్ని ఆశించి. కానీ భక్తి కలిగిన కుటుంబం ఏముంది? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు. అయ్యా, ఈనాటి ఆహారం నాకు ఆనట్టే దయచి ఇస్తాడైనా. ఆ రోజుకి ఆ రోజే నీకు ఇవ్వడం, ఇంకా ముందున్న దినాలను కూడా. అని అంటాడు, మోషే అంటాడు, ఇదిగో పాతగిలిన ధాన్యము ఉండగానే కొత్తది మరలా మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇవి నిలవ ఉండగానే ఇవి వస్తాయి. అది వాగ్దానం. ఆయన పిల్లలు విడిచిపెట్టాడు. ఆయన మందిరములో ఉండే పిల్లలు ఆనందిస్తారండి, ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవుని మందిరంలో బిడ్డలు ఆనందింపజేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరంలో, పోయిన సంవత్సరం నువ్వెన్ని దరిద్రతలు అనుభవించినా, ఎన్ని కష్టాలు, నిందలు, అవమానాలు, రకరకాల గొడవలు, లోక సంబంధమైన మనశ్శాంతి లేకుండా గత సంవత్సరం నువ్వు బ్రతికావే, ఈ సంవత్సరం అది నీ నుండి కొట్టివేయబడును గాక. నీ దగ్గరకు రాకుండా చేశాడు దేవుడు. ఆనందించు దేవుని కొరకు, సంతోషించు దేవుని కొరకు. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం నా దేవుడు ఆయన సన్నిధి నా మధ్యలో ఉంచాడే. మా మధ్యలో నా దేవుడు నడుస్తున్నాడు. ఆయన మా మధ్యలో నడుస్తున్నాడు. బిడ్డలారా, ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంటేనే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడ్డారంట, మునివాళ్ళ మీద నుంచున్నారంట. ఇట్లా క్రికెట్లో కానీ ఒక్క బాల్కి 4 పరుగులు చేయాలంటే స్టేడియం అంతా ఎట్ నుంచి ఉంటారో టెన్షన్తో. ఇస్తే వెళ్తా ఉంటే రాజు దగ్గరికి ప్రజలు ఇటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా, అమ్మో ఈమె దాటి వెళ్ళిపోతే ఇంకేంటి, ఎస్తేరును రాణిగా చేస్తే బాగుండని అందరూ సంతోషించినట్లు. మందిరములో నా దేవుడు నడుస్తూ ఉంటే నువ్వు ఆనందించాలి. దేవుని స్తోత్రం. నువ్వు సంతోషించాలి. గతమును విడిచిపెట్టాలి. గత బాధలు మర్చిపోవాలి. గత స్నేహాలు విడిచిపెట్టాలి. గతములో నీకున్న భూ సంబంధమైన, సత్సంబంధమైన ఎటువంటిది దేవునికి విరోధమైన స్నేహభావాలు ఉంటే ఈ సంవత్సరం నా దేవుడు నీ నుండి తీసివేయును గాక. చెప్తాం, ఆమేన్ చెప్తాం. ఈ సంవత్సరం తొలగించును గాక. బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి బిడ్డలారా. పౌలయ్య అంటాడు, బ్రతికితే నా దేవుని కొరకే, చావైనను బ్రతుకైనను నా దేవుడే. బ్రతకాలండి. ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు? రోజు పంచపక్ష పరమాన్నం తిను, ఎన్ని రోజులు బ్రతుకుతావు చూద్దాం. ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు? కానీ బ్రతికిన కాలము దేవుని కొరకు బ్రతుకు. దేవుని స్తోత్రం. పౌలయ్య అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకొనుటకు సమస్తమును
విడిచిపెట్టాను. సమస్తాన్ని విడిచిపెట్టాడండి. దేనికోసం? దేవుణ్ణి సంపాదించుకోవటానికి. సిలువేయబడి తిరిగి లేచిన యేసయ్యను సంపాదించుకోవడానికి, పునరుద్ధానుడైన క్రీస్తును సంపాదించుకోవడానికి, ఆయన మందిరములో ఆనందింపజేసే దేవుణ్ణి సంపాదించుకోవడానికి పౌలయ్య తనకు అయిష్టమైన వాటిని చంపాడు, ఇష్టమైన దేవుణ్ణి వెంబడించాడు. అందుకే ఆయన అంటాడు బైబిల్లో, ఈ మాట నాకు ఎక్కడ దొరకలేదు. ఏంటది? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కాదు అని సవాలు చేశాడు లోకానికి అపోస్తలుడైన పౌలయ్య. నాకు ఎంత ఆనందమో ఈ మాట. ప్రభువులో పరిపూర్ణతలకు వచ్చాక ఎంత సంతోషము. నిజమే, అన్నిటి మీద స్వతంత్రం ఉంటుంది మనిషికి, కానీ అన్నీ చేయదగినవి కాదు, చేయదగినవి కాదు. మంచి సీరియల్ చూడాలని ఆశ ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు చూస్తున్న ప్రాణం కదా, తినున్న ప్రాణం కదా, చూసున్న ప్రాణం కదా, అనుభవించిన ప్రాణం కదా, మాట్లాడిన ప్రాణం కదా, ఆలోచన చేసిన ప్రాణం కదా. ఇప్పుడు అది కొంచెం నిన్ను దడదడలాడిస్తూ ఉంటుంది. కానీ నువ్వు అనాలి, ఓ నా ప్రాణమా, అది నీకు మంచిది కాదు. నా శరీరమా, దాని మీద నా మనసును చంపుకో, దానికి నాకు సంబంధం లేదు. నేను సిలువ వేయబడ్డాను. ఎవరితో చెప్పండి? ఎవరితోనండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. జీవించబడను నేను కాదు, నా కొరకు క్రీస్తే జీవిస్తున్నాడు. నువ్వు ఆయనలో జీవించాలి, ఆయనలో ఉండాలండి, ఆయనలో ఉండాలండి. పుటము వేయబడిన జీవితాలు యేసయ్యకి కావాలి. పుటము వేయబడిన వాళ్ళు కావాలి యేసయ్యకి. ఏ వ్యక్తి అయితే పుటము వేయబడతారో, ఏ బంగారం అయితే పుటము వేయబడుతుందో, ఏ వెండి అయితే పుటము వేయబడుతుందో, అదే శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. అది విలువ ఉంటుంది. చరిత్ర బంగారానికి వెండికి ఈ సంవత్సరం ఉన్నంత రేటు చరిత్రలో ఎప్పుడు సామాన్యుడు బంగారం వైపు చూసే పరిస్థితి లేదు. మనం వెళ్తే 1,25,000 ఎంతనంట. ఏం చేయాలి? అది మనకు అందని ద్రాక్షవలైపోయింది. కాసేపు అక్కడ కూర్చుని వాళ్ళకి ఏదో కాస్త డబ్బులు కట్టాలి చూసి కట్టి ఆ దైవజనుల దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడుకుని, ఇక ఆయన, అయ్యా నా ప్రార్థన చేసి వెళ్ళండి, నాకు ప్రార్థన చేసి వెళ్ళండి అండి. కాస్త ప్రార్థన చేసి ఏంటి పరిస్థితి అంటే అటు చూపించాడు ఆయన. ఏ రోజు రేట్ అక్కడ కనపడుతుంది. ఎవరండి కొనేది? ఎవరండి దాన్ని కొనేది? జిఎస్టీ ఎవరండి? ఎవరికి తగ్గుతుంది? అది కొనేవారికే తగ్గుద్ది. కారు కొనేవారికే తగ్గుద్దండి. కాస్ట్లీ ఐటమ్ ఏదైతే ఉందో లక్షల్లో కొనే వాటికి జిఎస్టీ తగ్గుద్ది. చిన్న చిన్నటికి ఏముంది? ఏమి లేదు. నీకు నాకు జిఎస్టీ వల్ల ప్రయోజనం లేదు, అది వాళ్ళకి. కానీ మనం ఏదైనా ఇది కొన్నాం అనుకోండి, దీని మీద మనకు జిఎస్టీ పడుతుంది. అలా ఉంది పరిస్థితి. కానీ బిడ్డలారా, నేను అనుకున్నప్పుడు ఈ బంగారానికి ఈ రోజున ఇంత సంతోషం, ఇంత డిమాండ్ పెరిగిపోయింది. రేపు ప్రభు దగ్గరికి వెళ్తే ఎక్కడ? బంగారు వీధులలో శృంగారముతు తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముతు తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. 12 గుమ్మముల
పట్టణముతో నా ప్రభుతో హర్షించే. ఎంత సంతోషం అండి. ఆ రోజు ప్రభుతో బంగారుపు వీధుల్లో నుండి నడిచేది ఈరోజు మెళ్ళ వేసుకుని మురుచుకున్నా, చేతులు వేసి మురుచుకున్నా, ఉంగరాలు పెట్టుకుని మురుచుకున్నా, రకరకాల మురుచుకుంటే ముక్కుకు మూతుకు పెట్టుకుని రేపు ఆ బంగారం ఎక్కడుంటుంది చెప్పండి? నీ పాదాల కింద ఉంటుంది. దేవుని స్తోత్రం. అప్పుడు బంగారం గొప్ప, నువ్వు గొప్ప. ఇప్పుడు బంగారం గొప్ప, రేపు ధనం గొప్ప. నిన్ను ఆనందింపజేసే దేవుడు ఆయన. బంగారపు వీధుల్లో ఆయన మందిరము మనతో ఉంచి సంహార వీధుల్లో మనల్ని సంచరింపజేస్తా ఉంటే సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఆనందముతో పరవశిస్తూ ఆయన నామాన్ని స్తుతించుకుంటూ తిరిగే దినం ఒకటి దేవుడు మన కొరకు సిద్ధపరచాడు. ఎవరికి అంటే ఎవరికి? అందరికీనా? ఆయన పిల్లలే, ఆయన ఇష్టమైన వారికే, ఆయన మాట విన్న వాళ్ళకే, ఆయన చెప్పింది చేసిన వారికే, ఆయన కొరకు జీవించిన వారికి మాత్రమే. ప్రకటన గ్రంథం రాస్తూ యోహానయ్య అంటాడు, జయించిన వారికి మాత్రమే. ఏంటది? బంగారు. జయించిన వారికే. జయించలేని స్థితిలో ఉంటే నువ్వు ఓడిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. టీవీని జయించలేవు నువ్వు. ఈరోజు చాలా మంది టీవీలు జయించలేకపోతున్నారండి. మొత్తం మీద వాక్యం వసతిని పెడతారు కానీ వెంటనే మారిపోతుంది ఛానల్. ఎందుకని? టైం అయింది, టైం అయింది, టైం అయింది. ఏమైంది? ఒకసారి సీరియల్ చూసుకుంటా, భార్య భర్తలు వృద్ధాప్యంలో ఉన్నారు, సీరియల్ చూస్తున్నారు. రియల్ ఇది. చూస్తా ఉంటే కొడుకు తిరుగుబాటు చేశాడు. దేంట్లో? సీరియల్లో కొడుకు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసి గొడవ పడతా ఉంటే ఈ కూర్చున్నాడు వృద్ధాప్యంలో షుగరు బీపీ ఉన్నాడు చూసుకుంటూ కూర్చోవచ్చు కదా. ఒరేయ్, నేనైతేనంటరా నిన్ను, నేనైతేనంటరా నిన్ను లేచాడట. లేకపోయేసరికి లేకలేకపోయాడు, మరలా కూర్చున్నాడు, ఇల్లు పోలిపోతున్నాడు. ఏంటయ్యా ఏంటయ్యా అని భార్య అంటే ఇంకేముంది? ఏం పెరిగింది? ఇంకేం పెరిగిందండి? బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది, లోపల మొత్తం పెరిగిపోయి అలాగనే కుప్ప కూలిపోయాడు. ఈలోపు స్ట్రోక్ వచ్చింది. ఏమయ్యాడు? దేని చూసుకుంటూ వెళ్ళాడు? చెప్పండి. దేని చూసుకుంటా? సీరియల్ చూసుకుంటా. సీరియల్లో ఆడు గొడవ పడతారు, అది నాటకం. అది అత్తగొడలు దెబ్బలాడతారు, ఉట్టిదే, అది నాటకం. అది దాన్ని రియల్గా తీసుకుని వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. అత్తగాడలు బాగానే ఉన్నారంటుంది, అది రియల్ కాదు, అంతా డూప్లికేటే. ఏదో నటన, డబ్బుల కోసం వాళ్ళు నటిస్తున్నారు. దాన్ని చూసి మీరు బాధపడుతున్నారు. కొంతమంది టీవీ చూసుకుంటూ ఏడ్చే తల్లులు ఉన్నారంట. ఆ టీవీలో వాళ్ళు ఏడుస్తారు కదా ఏదో సన్నివేశంలో, దాన్ని చూసి వీళ్ళు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటారంట. మొన్న ఒక ఆయన చెప్పాడు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మొన్న ఒక ఆమె ఇద్దరు కూర్చొని ఏడుతున్నారండి టీవీ చూసుకుని. వాళ్ళు ఎవరో నేను చెప్పనులే, నాకు చెప్పింది ఎవరో, ఏడ్చింది ఎవరో, కళ్ళనీళ్ళు తుడుచుకుంది ఎవరో వాళ్ళకే తెలుసు. దేవుని స్తోత్రం. అంత బాధే ఉంది. నువ్వు ఏడవలసింది ఎక్కడ? అని నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ అత్తమామల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ రక్త సంబంధుల కొరకు ఏడువు దేవుని మందిరంలో. ఇక్కడ ఏడిస్తే మేలు దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది, ఆనందం దొరుకుద్ది, ఆరోగ్యం వస్తుంది. టీవీ చూసుకుంటూ ఏడితే నీకే మిగులుద్ది, కన్నీళ్లు తప్ప. నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరమైనా ఉండనీయని ప్రభు పాదాల దగ్గర ప్రాధాయపడుతున్నాను. గుర్తుపెట్టుకోండి. పరిస్థితులను మార్చుకోండి, అన్నిటికీ స్వచ్ఛ చెప్పేయండి. ఏది దేవునికి ఇష్టము లేనిది ఏది మనం చేయొద్దు. అంతే అంతే. ఉంటే నల్లగానే ఉండాలి, లేకపోతే తెల్లగానే ఉండాలి. ఉంటే తెల్లగానే ఉండాలి. ఎందుకు? ఉంటే తెల్లగానే ఉండాలి, లేకపోతే నల్లగానే ఉండాలి.
ఇక్కడ నాకేం నచ్చిపోయిందంటే హైదరాబాద్లో ఉన్మానియాల గురించి జర్మియా గారికి మాత్రం అన్నా మన ఇద్దరికి అదేనా తగిలింది అన్నాడు నన్ను. చేయగలిగింది ఏమి లేదు. ఏదో ఒకటి మన జీవితానికి టర్న్ అవ్వాలి, ఏదో ఒకటి మన జీవితానికి మార్పు రావాలి, ఏదో ఒకటి కావాలి. నన్ను అన్నాడు అయ్యగారు, అంతమందిలో నన్నే అన్నాడు అని అలిగి మూలన కూర్చుని అలిగి అట్టా ఉన్నాం అనుకోండి, జీవితంలో మనం ఏది సాధించలేం, జీవితంలో మనం ఏది సాధించలేం. నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నాడు, మీ మధ్యలో నేను నడుస్తున్నా. స్తోత్రం చెప్పండి. మీ మధ్యలో నడుస్తున్నాను, నేను నడిచి వెళ్ళిపోతున్నాను అనలేదు, మిమ్మల్ని దాటి వెళ్తాను అనలేదు బిడ్డలారా. మీ మధ్యలో నేను నడిచేదన్నా. మన మధ్యలో సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సర్వాధికారి మన మధ్యలో నడుస్తుంటే ఎంత సంతోషం అండి. అది ఎస్తేరు నడుస్తుంటేనే 1000 మంది లేచి నిలబడ్డారు, ఈమెను రాణించేస్తే బాగుండని. అసలు దేవాతి దేవుడే మన మధ్యలో నడుస్తుంటే నీకు ఎంత సంతోషం రావాలి. రెండో మాట చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 37:27. యెహెజ్కేలు గ్రంథము 37:27. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడునై యుందును, వారు నాకు జనులై ఉంటారు. దేవుని స్తోత్రం. యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యో నా దేవుని మందిరము నాకు పైగా, నా దేవుడు నాకు పైగా ఉన్నాడు, నేను ఆయన క్రింద ఉన్నాను, నా పైన నా దేవుడు ఉన్నాడు, నేనేమో కింద ఉన్నాను. ఈ మాట బైబిల్ ఎవరన్నారు? ఈ మాట బైబిల్ ఎవరన్నారు? ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనమేమో భూమి మీద ఉన్నాం. ఎవరన్నారు? అమ్మా, సొలొమోను మహారాజు. రైట్. ఎక్కడ? ప్రసంగి పరమగీతమా? ప్రసంగి 5వ అధ్యాయం అంటాడు కదా. రైట్. ఆయనేమో ఆకాశమందు ఉన్నాడు, మనమేమో భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన మన దేవుడండి, మనల్ని పరిపాలించే పరిపాలనకర్త అయిన ఆయన మన మధ్యలో నడుస్తున్నాడే, సంతోషం మనకొద్దు? మన మధ్యలో నడుస్తున్నాడే, ఆరోగ్యం మనకొద్దు? ఆనందం మనకొద్దా? ఎంత సంతోషం అండి. నా దేవుడు మా మందిరంలో మా మధ్యలో నడుస్తున్నాడు అనే ఆనందం ఉంటే, రోజు నువ్వు మోకరించినప్పుడు, నాన్న మా మధ్యలో నీవు నడుస్తున్నా, నాన్న నీ పాదాలైనా చూసే భాగ్యం నాకు ఇయ్యయ్యా. అపరంజి పాదములను పోలిన నీవు, మండుచున్న పాదములను పోలిన నీవు, దగ మెరుగుచున్న పాదములు కలిగిన నీవు, ఒకసారి నాకు కనపడినా, నీ పాదాలైనా చూసే భాగ్యం నాకు ఇయ్యయ్యా. నీ పాదాలు చూస్తే చాలయ్యా, నా బ్రతుకు ధన్యమవుతుందయ్యా అని మోకరించినప్పుడు ఒకసారి తిన్నగా చూడండి, ఆయన నడిచెళ్ళే దేవుడు కనపడతాడేమో. తెరవబడిన కన్నులు కలిగిన వారికి ఆయన ముఖ దర్శనము చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పవర్ కలిగిన దేవుడు అండి, మండుచున్న దేవుడు. ఆయన అగ్నిమయమై మన మధ్యలో నడుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రములు దగ మెరుస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప దేవుడు. అందుకే యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య ఉన్నానయ్యా. నా పెదవులు ఎలాగో పవిత్రమవుతాయి, నీ సన్నిధిలో ఉన్నాను. అపవిత్రమైన ప్రజలు ఉన్నారు ఇక్కడ, వారి మధ్యలో నేనున్నాను. నా పెదవులు కూడా అపవిత్రమైపోయినాయి. ఎందుకో తెలుసా? స్నేహితురాలు కలిసి మాట్లాడుతూ వెళ్తే, ఒకళ్ళు భక్తి కలిగిన వాళ్ళు, ఒకళ్ళు భక్తిహీనులు అనుకోండి. ఇప్పుడు ఎవరి మాటను ఎవరు ఫాలో అవుతారు? కరెక్ట్ చెప్పండి. భక్తిహీనుల మాటే ఫాలో అవుతారు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతసేపు నీ మాటను దాచుకున్నా, ఎంతసేపు నీ నోటిని దాచుకున్నా, ఏదో ఒక టైంలో
ఆ పదము నీ నోట నుంచి వస్తుంది. వచ్చేటట్టు ఇడు చేస్తాడు, నీతోనే ఉంటాడు. ఇది వరకు మాట్లాడింది దగ్గర ఒకసారి మాట్లాడమంటాడు అంతే. ఆమెతో కలుపుతాం, అయిపోయింది. అందుకే భక్తిహీనుల మధ్యలో ఉన్నానయ్యా నేను. నా పెదవులు భక్తిహీనమైపోయాయ్యా, అపవిత్రమైపోయినాయ్యా, అయ్యో అని పడి ఏడుస్తూ ఉంటే యెషయా, దేవుడు అన్నాడు, యెషయా నువ్వు బాధపడకు, నీ పెదవులే అపవిత్రమైంది. మనసు అన్నాడా? బిడ్డలారా వినండి, వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం లోపలికి వెళ్ళాలి. అపవిత్రమైన పెదవులు అన్నాడు కానీ నా హృదయం అపవిత్రమైందని అనలేదు. నా జీవితం అపవిత్రమైందని అనలేదు. అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నానయ్యా, అందుకే నా పెదవులు అపవిత్రమైపోయినాయ్యా అని ఏడుస్తూ ఉంటే, కింద పడి కొట్టుకులాడి ఏడుస్తుంటే యెషయా ప్రేమ కలిగిన దేవుడు అక్కడి నుంచి పంపించాడు. ఎవరిని? దూతని. అక్కడి నుంచి తీసుకొచ్చిందంట. ఏంటది? కారుతో తీసిన నిప్పు. కారు అనేది మీకు తెలుసా? ఇలా ఉంటుంది. కొలిమి కాడికి వెళ్తే, వడ్లూరు కొలిమి కాడికి వెళ్తే ఇలాగ ఉంటుంది, 2 కోణాలకు మడిచి బారుగా రాడ్ ఉంటుంది. అలా పెట్టి దాన్ని నొక్కి ఇలా పట్టుకుంటుంది. దాన్ని ఆ నిప్పు తీసుకుని ఎక్కడి నుంచి? పరలోకం నుండి భూమి మీద పడి ఏడుస్తున్న యెషయా దగ్గరికి దేవుని దూత దిగొచ్చి ఆ పెదవులను మాత్రమే, చప్పట్లు కూడా ప్రభువుని పరచండి, హల్లెలూయా, పెదవుల మట్టికే కాల్చింది. ఇప్పుడు కాల్చబడిన పెదవులు ఏమైనాయి? అపవిత్రమైన పెదవులు ఏమయ్యాయి? పవిత్రములైన. దేవుని స్తోత్రం. పవిత్రమైన పెదవులు కలిగి అప్పుడు ప్రవచించటం మొదలుపెట్టాడు. బిడ్డలారా, యెషయా సామాన్యుడేమీ కాదు. యెషయా ప్రవక్త రాజా? చెప్పండి, ప్రవక్త. హిజ్కియా రాజు దగ్గరకు వచ్చింది ఎవరు? అంతే. దేవుని దగ్గర నుంచి మాట తీసుకుని ప్రజల దగ్గరకు వచ్చి చెప్పేవాడు ప్రవక్త, మధ్యవర్తి, ప్రతినిధి. అలాంటి ఆయనే పడి ఏడుస్తుంటే, హరి సంవత్సరం అంతా మనం అనేకుల మధ్యలో ఉండి మిశ్రమ జనం మధ్యలో సాంబార్ లాంటి జనం మధ్యలో ఉన్నాం. బిడ్డలారా, ఏ రోజు నీ పెదవులు అపవిత్రం కాలేదు? ఏ రోజు నీ మనసు కాకపోయినా, నీ శరీరం అపవిత్రం కాకపోయినా, నీ మనసు అపవిత్రం కాకపోయినా, నీ పెదవులైనా అపవిత్రం అవుతాయి. జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు అడవాలి, ఆయన మన మధ్యలో దాటి నడుస్తూ ఉంటే, అయ్యా నా పెదవులు అపవిత్రమైనవి ప్రభువా, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, అందుకే అపవిత్రమని. అయ్యా కారుతో తీసిన నిప్పులతో నా పెదవులను కాల్చబడిన పెదవులు ఏమవుతాయి? పవిత్రములు అవుతాయి. దేవుని స్తోత్రం. పవిత్రమైన జీవితం కలిగి ఈ 2026 సంవత్సరంలో బ్రతకండి. దేవుని స్తోత్రం. మీ మాట దేవుడు నెరవేరుస్తాడు. కాల్చబడిన పెదవులు కలిగిన బిడ్డలు ఎవరైనా ప్రభు కొరకు నిలబడితే, నువ్వు స్తుతిస్తే నీ స్తుతి దేవుడు వింటాడు. నువ్వు ప్రవచనం ఎత్తితే నీతో మాట్లాడతాడు ఆయన. యెహెజ్కేలు ప్రవక్త ఏం చేస్తాడు? ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు, ఇదిగో నా దేవుని మందిరము నాకు పైగా ఉంది. యెహెజ్కేలు మాట్లాడితే ప్రవచనమే, అంతే. నా దేవుడు నాకు పైగా ఉన్నాడు, నేనేమో కింద ఉన్నాను. ఇప్పుడు ఎవరి మాట ఎవరు వినాలి? చెప్పండి, ఎవరి మాట వినాలండి? పైన మాట మనం వినాలా? మన మాట పైన ఆయన వినాలా? మన మధ్యలో సంచరిస్తున్న ఆయన మాట మనం వినాలా? మన మాట ఆయన వింటాడా? ఆయన మన మాటలు ఎప్పుడు వింటాడు, కానీ మనం మాత్రం విన్నాం. అందుకే దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మన కొరకు స్టాకు చేసినవన్నీ మనకు దాచి ఉంచాడు దేవుడు, మర్చిపోవద్దు. నాతో సహా కీర్తనకారుడు అంటాడు, ఆయన నరుల ఎదుట దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మన కొరకు దేవుడు దాచి ఉంచాడు, మేలులు దాచి ఉంచాడు, ఆశీర్వాదం దాచి ఉంచాడు, అన్ని మన కోసం దాచి ఉంచాడు. ఆయన
దాన్ని పైకి తేవలసింది మనం. ఇదిగో ఈ పరలోకపు తాళం చెవి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి? ఎవరికి? పేతురికి. మమ్మారు అబద్ధం అన్నోడికి ఏమిస్తున్నాడు దేవుడు? తాళం. పేతురు, ఇదిగో పరలోకపు తాళం చెవి. ఎంత ప్రేమ అండి ఏసైకి. మనోళ్ళు అప్పుడప్పుడు అంటారు దొంగ చేతికి పుట్టిదే, దొంగోడు చేతి తాళండి ఖచ్చితంగా వచ్చి బీరువా తీసుకుని డబ్బులు ఎత్తుకుపోతున్నాడు. కానీ పేతురుకి యేసయ్య ఎందుకు ఎత్తన్నాడు తెలుసా? పేతురు, నువ్వు నమ్మకస్తుడుగా మారావు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి బిడ్డలారా, దేవుని కొరకు మనం ఎంతవరకు ఉండాలి? ఆయన మన మధ్యలో నడిచే దేవుడు. ఆయన మందిరం మన మధ్యలో ఉంది. ఆయన మందిరం మనకు పైగా ఉంది. ఆయన మనకు పైగా ఉన్నాడు కనుక మనమేమో కింద ఉన్నాం. మనం ఆయన మాట వినాలి. మూడో మాట చెప్పనా? ముగించేసుకుందాం. మూడో మాట చెప్తాను. రైట్. మూడో మాట మీకా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీకా 3:10. దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. దుష్టత్వమును జరిగించుట చేత ఏం కడతారంట? ఏంటది? దుష్టత్వం. దుష్టత్వం జరిగించేవాడు యెరూషలేము మందిరం ఎట్టు కడతాడు? తర్వాత ఏముంది? ఓకే ఓకే చాలు. ఇక్కడ ఏముంది? కదా కదా. ఇప్పుడు ఫైనల్గా ఏమన్నారు? అయినను యెహోవా మన మధ్యలో ఉన్నాడు. దుష్టత్వం చేసేవాడు, దుర్మార్గం చేసేవాడు, నరహత్య చేసేవాడు, రకరకాలు జరిగించేవాడు మళ్ళీ అంటాడంట దేవుడు. కొంతమంది అంటారు, ఏంటండి మీరు అనేది? ఆయన నా గుండెల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గుండెల్లో. ఇది చేసిన పొద్దున్నే సాయంకాలం 2 పూటలు తాగినా ఏమంటాడు తెలుసా? నా గుండెల్లో ఉన్నాడండి యేసయ్య. వీడు తాగేది కాక యేసయ్య కూడా పోతున్నాడా ఏంటి అనే కదా. ఈ తాగుబోతాడు గుండెల్లో యేసయ్య ఉంచాడా? తిరిగిపోతాడు గుండెల్లో యేసయ్య ఉంటాడా? దుష్టుడి గుండెల్లో యేసయ్య ఉంటాడా? పాపి గుండెల్లో యేసయ్య ఉంటాడా? ఇంపాసిబుల్. ఆయన ఉండడు. కానీ ఆయన ఎక్కడుంటాడు? భక్తిహీనులు ఉన్న చోట ఎవరు ఉండరట? మొదటి కీర్తనలో ఉంది కదండి. ఏముంటుంది అక్కడ? అంతే కదా. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. నీతిమంతుల సభలో ఇప్పుడు ఫుల్గా దాగిన తీసుకొచ్చి మన మధ్యలో కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఆడికి ఎట్టుంటుంది? కాదండి, ఫుల్గా దాగిన కూర్చోబెట్టి ఇక్కడ వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఆడు కూకున్నది మళ్ళ మీద కూకున్నటువంటి ఇక లేగు నన్ను కూర్చుద్ది. దేవుడు సైతాను కాడు. మరి ఇక్కడ ఉంటే నువ్వు మారుతావురా? ఇక్కడ ఉంటే నీ బ్రతుకు మారద్దురా? నువ్వు తాగుడు మానేస్తావురా? నువ్వు తిరగడం మానేస్తావా? నువ్వు బుద్ధిహీనమైన పని చేయవా? ఇక్కడ ఉన్న కాడ నుంచి ఇట్టగా వస్తాడా, ఇట్టగా మాట్లాడతాడా? నీ బ్రతుకు మారద్దా? నువ్వు లేగు. ఇట్లారా కన్నా ప్రభు అంటాడు, నేను న్యాయాధిపతి అయినా దేవుడు, తీర్పు తీర్చేవాడు ఆయన. కనుక రాత్రి బిడ్డలారా,
ఒకటి, నా ప్రార్థనా మందిరమును మీ మధ్యలో ఉంచుతాను. నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు. మన మధ్యలో నడుస్తున్న దేవుడున్నాడు. కనుక రాత్రి రెండో మాట చెప్పాడు. ఏంటో తెలుసా? యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనం ఎత్తి, ఇదిగో నా దేవుడు మాకు పైగా ఉన్నాడు, మనం కింద ఉన్నాం. మన మాటలు ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలి? కొద్దిగా. ఎంతమంది సంవత్సరం తీర్మానం చేసుకుంటారు, నా మాటలు కొద్దిగా ఉండాలి. భక్తిహీనుల మధ్యలో నా మాటలు కొద్దిగా ఉండాలి, బుద్ధిహీనుల మధ్యలో నా మాటలు కొద్దిగా ఉండాలి, తాగిన వాళ్ళ దగ్గర నా మాటలు కొద్దిగా ఉండాలి, పోట్లాడుకున్న వాళ్ళ దగ్గర నా మాటలు తక్కువగా ఉండాలని ఎంతమంది తీర్మానం చేసుకుని ఆయన మందిరం మన మధ్యలో ఉంచాడో, ఈ మందిరములో ఎంతమంది తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తారో, నిత్యముగా కారుతో తీయబడిన నిప్పు ఈ రాత్రి నీ పెదవులను కాలుస్తుంది. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా కాలుస్తుంది. ఈ రాత్రి కాల్చబడటానికి నువ్వు రెడీ అయితే ఆయన కాల్చగలిగిన సమర్థుడు. నువ్వు అవకాశం ఇవ్వాలి. నా పెదవులు కాల్చాయని నువ్వు అవకాశం ఇవ్వాలి. నువ్వు అవకాశం ఇవ్వకుండా ఆయన నిన్నేమీ చెయ్యడు. నువ్వు అవకాశం ఇస్తేనే ఆయన చేయగలడు. నువ్వు అవకాశం ఇవ్వాలి. రాత్రి నా యేసయ్యకి రాత్రి అవకాశం ఇవ్వయ్యా. నా పెదవులు అపవిత్రమయ్యాయి, ఈ పెదవులు కాల్చునైనా నీ కొరకు బ్రతుకుతానయ్యా. మా మధ్యలో నడుస్తున్న నా తండ్రి, ఈ రాత్రి నా పెదవులు కాల్చవా అని ప్రార్థించండి. తప్పకుండా ఈ రాత్రి నువ్వు ద్వారాన్ని తెరవగలిగితే ఆయన నీలోనికి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.